వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శాంతి సేవా రైతు సంఘం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని జంతు పశు అందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. నర్సంపేట డివిజన్లోని అన్ని మండలాల నుండి రైతులు తమ గేదెలను, ఆవులను, మేకలను, గొర్రెలను, కోళ్లను మరియు పిల్లులను, కుక్కలను రకరకాలుగా అలంకరించి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సర శాంతి సేవా రైతు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించి పంపిణీ చేశారు. పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతిగా 4,000, ద్వితీయ బహుమతిగా 3,000, తృతీయ బహుమతిగా షీల్డ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, పిసిసి అధ్యక్షులు పెండం రామనంద్ జగన్మోహన్ రెడ్డి, రైతు సంఘం శాంతి సేన సలహాదారు ఎర్ర యాకూబ్ రెడ్డి, వార్డు మెంబర్లు ముల్కల వినోద్, సాంబయ్య, ఎలికంటి విజయ్, బత్తిని రాజేందర్, ఏసీపీ పుప్పాల రవీందర్ రెడ్డి, శాంతి సేవా రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, గౌరవ అధ్యక్షులు ఎర్ర జగన్మోహన్ రెడ్డి, కన్వీనర్ చిలువేరు వెంకటేశ్వర్లు, కొమ్మాలు బుర్ర మోహన్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, తౌటి వెంకట్ నారాయణ, చింతల సాంబరెడ్డి, మండల సారథి భోగినిబోయిని రాజేందర్, చిలువేరు కుమురయ్య, ఓరుగంటి ప్రభాకర్లు అతిథులుగా పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ గ్రామాల్లో పంట పొలాలు, ప్రకృతి అభివృద్ధి చేస్తూ పశుసంపద ఉత్పత్తి పెంచాలని, పాల ప్యాకెట్ నుంచి సామాన్య మానవుడు జీవితంలో ఉపయోగపడే ప్రతి వస్తువు మరియు తినబడే ఆహార పదార్థాలను గ్రామాల్లోనే తయారు చేసుకోవాలని సూచించారు. శాంతి సేవా రైతు సంఘం 1985 నుండి అంచెలంచెలుగా ఎదిగి ప్రతి సభ్యుడికి 70 లక్షల రూపాయలు వరకు ఆర్థిక సదుపాయాలు కల్పిస్తూ వివిధ కార్యక్రమాల్లో ముందంజలో ఉందని ప్రశంసించారు.
పెద్దలు అదే విధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా సహకార సంఘాల నుంచి ఉన్న నాయకులకు అందరికీ, అదేవిధంగా రంజిత్ రెడ్డి సాబ్ గారికి, పిసిసి సెక్రటరీ గారికి, రామన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే రెడ్డి గారికి, అందరికి కూడా పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా గవర్నర్ మాధవరెడ్డి గారు ఈరోజు చెప్పడమే శ్రీనివాస్ రెడ్డి గారికి పశు పెంచాలి, ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు సహకరించాలి, మీరు ముందు నడవాలి, ఏదైతే ఈ యొక్క సంఘం అని చెప్పి నా వంతు సహకారం ఎక్కడ కావాలన్నా అక్కడ వారికి సహకారం అందిస్తారని చెప్పి మరోసారి వారికి హామీ ఇస్తూ, ఈరోజు కోళ్ళు ఎక్కడ కూడా కోడి లేదు, కంట్రీ చికెన్ అనేది లేనే లేదు, అవి కూడా కోళ్ళు ఇళ్ళల్లో పెంచేది లేదు, బయట ఏదో గుంట 2 గుంటలో జాగ్రత్త పెట్టి అందులో నెట్లు పెట్టి పెంచే కార్యక్రమం తప్ప ఈరోజు లేదు. ఒక కోడిగుడ్డు కావాలంటే 4-5 రూపాయలు, ఒక గుడ్డు కావాలంటే 4-5 రూపాయలు. మరి గ్రామంలో ఉండి కోడిగుడ్లను కూడా స్వతహాగా ఊళ్ళో ఉండి ఎంత 8 రూపాయలు, 7-8 రూపాయలు, 7-8 రూపాయలు అంటే భార్య భర్తలు ఒక పాప ఉంటే నెలకు 15 సార్లు. సరోజిని దేవి రోడ్లో ఉన్న శాంతిసేన రైతు సంఘం 42వ వార్షిక సందర్భంగా బాయ్స్ హై స్కూల్లో నిర్వహించినటువంటి పాడి పశువుల అందాల పోటీలు గత 42 సంవత్సరాల నుంచి మా శాంతిసేన రైతు సంఘం నుంచి నిర్వహిస్తున్నాం. లోగా కొన్ని సంవత్సరాలు ఎడ్లు బండలాడడం నిర్వహించేది. ప్రస్తుతం పాడి పశువుల అందాల పోటీలు నిర్వహించాలని మా సంఘం అధ్యక్షుడు పిలివేరు కుమారస్వామి గారు, మా ఆనరేబుల్ అడ్వైజర్ పిలివేరు వెంకటేశ్వర్ గారు, మా శాంతి సంఘం సభ్యులు చౌటి వెంకటనారాయణ, రేవణి శ్రీనివాసరెడ్డి, యాకిరెడ్డి, బుర్రమోహన్ రెడ్డి, మిగతా మా 300 మంది సభ్యుల యొక్క కోరిక మేరకు ఈరోజు నిర్వహించాం. ఈరోజు నిర్వహించినటువంటి పోటీలకు విశేష సంఖ్యలో పోటీదారులు పాల్గొని సక్సెస్ వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు గొంతి మావిరెడ్డి గారు, అదేవిధంగా మహబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ గారు అతిథులుగా ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినటువంటి దాతలందరికీ, మరి పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ, మా శాంతిసేన సంఘం కార్యవర్గానికి మరియు సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.